నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు 28, 29, 30 తేదీలలో పవన్ కళ్యాణ్ కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలి రోజు కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు జిల్లాలో ఉండటంతో జనసేన శ్రేణుల హడావిడి కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కాకినాడ విద్యుత్ నగర్లో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ బలబలాలపై ఇన్ఛార్జీలతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల నాయకులతో విడివిడిగా 1-to-1 మాట్లాడి నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. టీడీపీతో జనసేన పార్టీ పొత్తులలో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపికపై నేతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీతో సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయబోతున్నారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా ఉభయ గోదావరి జిల్లాల మీదనే పెడుతున్నారు. తొలి విడత వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాల వారి సమీక్షలకు ఈ జిల్లాని ఎంచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు టీడీపీతో సీట్ల సర్దుబాటులో కూడా ఆయన గోదావరి జిల్లాలోని జనసేనకు ఎక్కువ సీట్లు రాబడతారని తెలుస్తోంది. తద్వారా కాపు వర్గం వారి ఓట్లను బలంగా రాబట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన వారాహి యాత్రను గోదావరి జిల్లాలోనే ఎక్కువగా కొనసాగించారని, విశాఖపైనే జనసేన ఫోకస్ పెడుతున్న ప్రధానంగా గోదావరి, కోస్తా జిల్లాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.